బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమా లాంగ్ రన్ ఏంటన్నది మొదటి వారం పూర్తయ్యాక 8వ రోజు వచ్చే వసూళ్లే డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే మొదటి వారమంతా రిలీజ్ హైప్, పండుగ సెలవులు, అడ్వాన్స్ బుకింగ్స్తో నెట్టుకొచ్చేయచ్చు. కానీ రెండో వారంలోకి అడుగు పెడుతున్న ఆ 8వ రోజున గురువారం థియేటర్ల దగ్గర జనాలు కనబడితేనే ఆ సినిమా కాంటెంట్కి అసలైన పవర్ ఉన్నట్టు. ఇప్పుడు యావత్ సినీ ప్రపంచం దృష్టి ఆకర్షించిన ఉగాది బాక్సాఫీస్ క్లాష్ రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 వర్సెస్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు తమ 8వ రోజు ప్రయాణంలోకి ఎంటర్ అయ్యాయి. సెకండ్ వీకెండ్కి ముందు వచ్చే ఈ కీలకమైన రోజున ఇంటర్నెట్ బాక్సాఫీస్ ట్రాకింగ్ రిపోర్ట్స్, బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే కాంటెంట్ దమ్మున్న సినిమా రెండో వారంలో కూడా కనకవర్షం కురిపిస్తుంటే, కాంటెంట్ లేని సినిమా మాత్రం థియేటర్ల నుంచి సైలెంట్గా వెళ్లిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఈ 8వ రోజు రెండు సినిమాల కలెక్షన్స్ లోకల్గా అలాగే గ్లోబల్గా ఎలా ఉన్నాయో ఇప్పుడు చాలా డెప్త్గా విశ్లేషిద్దాం. ముందుగా బాలీవుడ్కి ఒక కొత్త ఊపిరి పోస్తూ ఆదిత్య ధర్ డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ ధురంధర్ 2 8వ రోజు బాక్సాఫీస్ విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. 4 గంటల సుదీర్ఘమైన రన్ టైం ఉన్నా సరే మొదటి వారం రోజుల్లోనే 850 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కొల్లగొట్టిన ఈ సినిమా 8వ రోజు రెండో గురువారం కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రేపటి నుంచి సెకండ్ వీకెండ్ స్టార్ట్ కాబోతుండటంతో ఈ రోజు ఉదయం నుంచే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ మళ్లీ ఊపందుకున్నాయి. బుధవారం నాడు 25 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ యాక్షన్ మాన్స్టర్ 8వ రోజు కూడా కేవలం ఇండియాలోనే దాదాపు 20 నుంచి 22 కోట్ల రూపాయల భారీ నెట్ కలెక్షన్స్ ని అత్యంత సునాయాసంగా తన ఖాతాలో వేసుకోబోతోందని ట్రేడ్ పండితులు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది గ్రాస్ పరంగా చూసుకుంటే ఇండియాలో దాదాపు 28 నుంచి 30 కోట్ల వరకు ఉంటుంది. సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్నా కూడా హిందీ బెల్ట్ లోని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లు ఇంకా ఈ సినిమాకే జైకొడుతున్నాయి. ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో రాత్రి షోలకు దాదాపు 60% పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. ఇక మన సౌత్ లో లేట్ గా రిలీజ్ అయిన తెలుగు, తమిళ డబ్బింగ్ వర్షన్స్ పరిస్థితి చూసుకుంటే అవి ఇప్పుడు అసలైన పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. మొదటి వారం కేవలం హిందీ వర్షన్ చూసిన వాళ్లు కూడా ఇప్పుడు డబ్బింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉందన్న మౌత్ టాక్ తో మరోసారి తమ సొంత భాషలో సినిమాను ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్లకి వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఏఎంబీ ప్రసాద్ గాంటి ప్రధాన స్క్రీన్స్ లో 8వ రోజు కూడా ధురంధర్ 2 తెలుగు వర్జన్ హౌస్ఫుల్ బోర్డులతో నడుస్తోంది. సముద్రాలు దాటి ఓవర్సీస్ విషయానికొస్తే ధురంధర్ 2 అక్కడ ఇప్పటికే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్లోకి ఎక్కింది. 8వ రోజు కూడా నార్త్ అమెరికా మరియు గల్ఫ్ దేశాల్లో స్థిరమైన వసూళ్లు రాబడుతూ దాదాపు $500 మిలియన్ పైగా కలెక్ట్ చేసింది. మొత్తంగా ఈ 8వ రోజు ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ వసూళ్లన్నీ కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 దాదాపు 32 నుంచి 35 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ 885 కోట్ల రూపాయల మార్క్ ని క్రాస్ చేసింది. రేపటి నుంచి మొదలయ్యే సెకండ్ వీకెండ్ తో ఈ యాక్షన్ వండర్ 1000 కోట్ల క్లబ్ లోకి దర్జాగా అడుగుపెట్టడం అనేది ఇప్పుడు 100% ఖాయలైపోయింది. ఆదిత్య ధర్ టేకింగ్ కి, రణ్వీర్ సింగ్ కంబ్యాక్ కి ఆడియన్స్ ఇస్తున్న బ్రహ్మరథం ఈ వసూళ్లు. ఇక నానానికి మరోవైపు మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ 8వ రోజు కలెక్షన్స్ పరిస్థితిని గమనిస్తే మాత్రం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా ఆశలు వదులుకున్న వాతావరణమే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్డమ్ ని, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ టైటిల్ సెంటిమెంట్ ని పెట్టుకుని కూడా దర్శకుడు హరీష్ శంకర్ తీసుకున్న పాత రొటీన్ ఫార్ములా ఈ సినిమా పాలిట శాపంగా మారింది. మొదటి రోజు 100 కోట్లతో మొదలైన వసూళ్ల ప్రయాణం 8వ రోజుకి వచ్చేసరికి పాతాళానికి పడిపోయింది. సెకండ్ వీక్ లోకి అడుగు పెడుతున్న ఈ సినిమాకి థియేటర్ల కౌంట్ భారీగా తగ్గిపోయింది. ఆన్లైన్ బుకింగ్స్ లో అయితే మెట్రో సిటీలలో సినిమా దాదాపుగా వాషౌట్ అయినట్లే అని చెప్పాలి. లేటెస్ట్ ఇంటర్నెట్ ట్రాకింగ్ డేటా మరియు బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ 8వ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 1 కోటి రూపాయల షేర్ తీసుకురావడానికి కూడా నానా కష్టాలు పడుతోంది. 8వ రోజు ఈ సినిమా మహా అయితే 1 నుండి 1.5 కోట్ల రూపాయల గ్రాస్ ని మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి రెండో వారం ప్రారంభంలోనే ఈ స్థాయి డ్రాప్స్ రావడం అనేది సినిమా కాంటెంట్ ఎంత వీక్ గా ఉందో స్పష్టంగా చేస్తోంది. ఏపీలోని కొన్ని రూరల్ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే నామమాత్రపు కలెక్షన్స్ వస్తున్నాయి తప్పితే నైజాం లాంటి భారీ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటికే చేతులెత్తేసింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్ల గురించి మాట్లాడుకోవడం కూడా దండగే అన్నట్టుగా వసూళ్లు పూర్తిగా జీరోకి పడిపోయాయి. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఎప్పుడూ కాంటెంట్ కి మాత్రమే కనెక్ట్ అవుతారని ఉస్తాద్ రిజల్ట్ మరోసారి గట్టిగా నిరూపించింది.
మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ కలుపుకొని 8వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1.5 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయిందని అంచనా. ఈ వసూళ్లతో కలుపుకుంటే 8 రోజుల వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ దాదాపు 204 నుంచి 205 కోట్ల రూపాయల దగ్గర నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 కోట్లు. అంటే బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే ఇంకా కనీసం 20 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంది. 8వ రోజు కలెక్షన్స్ 1.5 కోటికి పడిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఆ 20 కోట్లను కవర్ చేయడం అనేది ఏ రకంగా చూసినా అసాధ్యమైన టార్గెట్. మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ దర్శకుడు హరీష్ శంకర్ ఈ రిజల్ట్ ని ఇంకా అధికారికంగా ఒప్పుకోకపోయినా థియేటర్ల దగ్గర వాస్తవం మాత్రం డిస్ట్రిబ్యూటర్లని భయపెడుతోంది. రేపటి నుంచి ఈ 2 సినిమాలకు తోడుగా కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో ఉస్తాద్కి మిగిలిన కొన్ని థియేటర్లు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా 8 రోజుల కిందట ఇదే బాక్సాఫీస్ బరిలో ఒకేసారి దిగిన ఈ 2 సినిమాల జర్నీ నేడు ఒకే ఒక పాయింట్ని బలంగా రుజువు చేసింది. కాంటెంట్ ఇస్ కింగ్. 4 గంటల సినిమా తీసినా అందులో ఎమోషన్, గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్, లాజిక్ ఉన్న మైండ్ గేమ్ పెడితే ఆడియన్స్ 2వ వారంలో కూడా 20 కోట్లు ఇస్తారు అని ధురంధర్ 2 ప్రూవ్ చేసింది. మరోవైపు కేవలం హీరో ఇమేజ్ని, పాత పాటలని, రీమేక్ ఫార్ములాని నమ్ముకొని వస్తే మొదటి రోజు 100 కోట్లు ఇచ్చినా 8వ రోజు నాటికి థియేటర్లని ఖాళీ చేసేస్తామని ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ తో ప్రేక్షకులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ 8వ రోజు వసూళ్ల రిపోర్ట్ చూశాక భవిష్యత్తులో మన దర్శకులు కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని మీరనుకుంటున్నారు? ధురంధర్ 2 సృష్టిస్తున్న ఈ రికార్డులు చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ సినిమా 1200 కోట్ల మార్క్ ని కూడా టచ్ చేస్తుందని మీకనిపిస్తోందా? మీ కామెంట్స్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. వసూళ్ల సునామీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.